వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. రైతులకు తెలంగాణ సర్కార్ మరో భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. రైతు భరోసా పథకంపై ముఖ్య ప్రకటన జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 16,000 కోట్ల మిగులుతో తెలంగాణను కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు అందిస్తే 10 ఏళ్ల తర్వాత 7 లక్షల అప్పులతో రాష్ట్రానికి కేసీఆర్ మాకు అప్పగించారన్నారు. ఆ అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నామన్నారు. అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రైతులే మా ఎజెండా. అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతు బంధును 7,625 కోట్లు విడుదల చేసింది. రైతు రుణమాఫీ 25 రోజుల్లోనే దాదాపు 17,869 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు చేశామన్నారు. శనివారం మహబూబ్ నగర్ లో జరిగిన సభా వేదికగా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వలన ఆగిపోయిన వారికి కూడా రుణమాఫీ చేశామని తెలియజేశారు. వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చిన వెంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము. నేను మళ్ళొకసారి చెప్తున్నా, 2023 వానాకాలంలో రైతులకు రావాల్సిన రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టడం వలన మేము అధికారంలోకి వచ్చినంబడే రైతుల యొక్క కష్టాలు తీరవడం కోసము 7,625 కోట్ల రూపాయల రైతు బంధు గతంలో బకాయి పెట్టిన వాటిని మా ప్రభుత్వం చెల్లించింది మొదటి విడతగా. ఆ తర్వాత రైతు రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన మాట, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన సవాళ్ళు, వీటి నేపథ్యంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి 25 రోజుల్లోనే దాదాపుగా 17,869 కోట్ల రూపాయలు 3 విడతలుగా 21 లక్షల మంది రైతు 18 లక్షల మంది 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది. దానికి సంబంధించి 18/7/2024 11,34,412 మంది రైతులకు గంజాయి నివారణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమర్థవంతంగా పనిచేస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. డ్రోన్ల సహాయంతో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. గంజాయి వాడుతూ చిక్కిన వ్యక్తుల ఫోటోలను ప్రజాక్షేత్రంలో పెడతామన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి, సమస్యను పరిష్కరించాలి అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం, ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒకరోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది. అదేవిధంగా తాగునీటికి సమస్యకు సంబంధించి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతోని కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారో సంకల్పం అని చెప్పి సంకల్పాన్ని ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళందరూ కూడా డిజైన్ చేసి
దగ్గర దగ్గర ఇప్పుడు విజయనగరం జిల్లాలో 35,000 మంది స్టూడెంట్స్ని ఇండివిజువల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవడం జరిగింది. మ్యాక్సిమం అన్ని స్కూల్స్లోని కాలేజెస్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బ్రోచర్ కూడా నీట్గా డిజైన్ చేసి ఈరోజు విజయనగరం పోలీసులు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ బ్రోచర్ని కూడా మేము మంత్రి గారు అందరూ కలిపి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఇబ్బందులు పడతామో వాటన్నిటి మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీకు అందరికీ తెలుసు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపరేట్గా సుమారుగా 9 కోట్ల సంవత్సరానికి 9 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. 26 జిల్లాల్లోని కూడా ఈ ఏదైతే ఈగల్ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఒక డీజీ లెవెల్ ఆఫీసర్ని కూడా దీనికి అపాయింట్ చేయడం జరిగింది. అంటే విశాఖను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖలో జరిగిన కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కబడ్డీ క్రీడకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. కావచ్చు, లేకపోతే మన ఐటీ పాలసీ అవచ్చు, అన్నింటిలో కూడా చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, స్ట్రెంథెన్ చేయడానికి, చిన్న ఆంటర్ప్రినర్స్ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు గడిచిన 5 నెలల్లో పాలసీ మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని గ్రౌండింగ్కి ఎలా కార్యాచరణ చేయాలి, ఎటువంటి విధానాలు తీసుకోవాలి, ఎలా చేస్తే మనకి ఎక్కువ ఆంటర్ప్రినర్స్ని తయారు చేసే విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. ఎందుకంటే గత 20 years బ్యాక్ ప్రతి ఫ్యామిలీ నుంచి ఐటీ అనేది రావాలని కోరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు. ఈరోజు ఆంటర్ప్రినర్ ప్రతి కుటుంబం నుంచి రావాలని 1 family 1 entrepreneur నినాదంతో ఈరోజు కొత్త అడుగు వేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అటు వెల్ఫేర్, ఇటు డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో మనందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని, ఏడాదైనా ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 6 అబద్ధాలు 66 మోసాలు పేరిట బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ సర్కార్ విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి పేదల ఇళ్లను కూలుస్తున్నారని ఆరోపించారు. ఇండ్లు కూల్చకుండా మూసి ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నా భూదందా కోసమే ప్రజలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది. ఒక్క డిఎస్సి ప్రకటించలేదు. 10 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత, హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో, మాకు ఉద్యోగాలు వస్తాయేమో, మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము, నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము, కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మనం తెలుసు, ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. 2 ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని, విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో, ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు 7,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా, విద్యా సంస్థలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు, ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినది తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యారంగానికి 6 నుంచి 15% బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అంతేకాకుండా
ఈరోజు బస్తీ పబ్లిక్ స్కూల్స్ అని మూతబడినటువంటి 6 రాజమహేంద్రవరం ముంబై ఎయిర్ బస్ విమాన సర్వీస్ ప్రారంభమైంది. రాజమహేంద్రవరం నుంచి 114 మంది ప్రయాణికులతో రాత్రి 9 గంటలకి విమానం టేకాఫ్ అయింది. ముంబై నుంచి 173 మంది ప్రయాణికులతో వచ్చిన మరో విమానానికి రన్వేపై వాటర్ కెనాన్ సెల్యూట్తో స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఎయిర్ బస్ రావడం ఇదే తొలిసారి. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసితో పాటు ఇతర నేతలు పాల్గొని ప్రయాణికులకు స్వాగతం పలికారు. సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయడం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఇదొక శుభ ప్రారంభంగా చెప్పాలి. చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి వెళ్లేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు గాని, అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, నర్సరీలకు సంబంధించిన వాళ్ళు గాని, అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు గాని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్లేదానికి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి, ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్ ని ప్రయాణం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవటం. ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి, చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించడం, విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా అని రేవంత్ రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పాలి కానీ ఇలా నేను ఇస్తానడం అంటే ప్రభుత్వం ఏమైనా రేవంత్ రెడ్డి జాగీరా? రాష్ట్రంలో భూసేకరణ చట్టం లేదా అని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు నష్టపరిహారం పెంచే ప్రణాళిక ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పాలని, పెంపు కోసం కేవలం కొడంగల్కేనా రాష్ట్రమంతా అమలు చేస్తారా అనేది కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల 100 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, ఇప్పుడు శ్రీశైలంలో 130 టీఎంసీలే ఉన్నాయని చెప్పారు. ఎండాకాలంలో రైతులు వరి వేయాలా వద్దా, నీళ్లు ఇస్తారా ఇవ్వరా అని నిలదీశారు. మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం, 10 కాదు 20 లక్షలు ఇస్తాం, 20 కాదు 30 ఇస్తాం అనే ధైర్యం ఉంటే, మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి. ఇది ఒక కొడంగల్కే వర్తిస్తుందా? రాష్ట్ర ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా? ఇంకో మాట, ఇక్కడ మీరేదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్ లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుపడుతున్నారంటూ మాటలు ఎవ్వరు అడ్డుపడతలేరు. ఒక్క కొడంగల్లే కాదు, మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా, మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా, మరి పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా 1 ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం. గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కోసము ఐఐసి ద్వారా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలలో ఉండేటువంటి భూమి లభ్యతను బట్టి, కేవలం ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి గురించి నేను చెప్తలేను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ప్రతి జిల్లాలో 400-500 ఎకరాల నుంచి 1000 ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టినారు. ల్యాండ్ ఉంది. ఇప్పుడు కొందరు పిఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రీస్కి ఆల్రెడీ ఇచ్చినారు, రూరల్ ఇండస్ట్రీస్ కోసం. అవి జిన్నింగ్ మిల్స్ కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, లేకుంటే రైస్ మిల్స్, పారాబాయిల్డ్ మిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు. కొన్ని ఆల్రెడీ ఆపరేషన్లు అవుతున్నాయి, కొన్ని మిడ్వే ఉన్నాయి. అటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి, కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ నేను ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలనా? ఇంకో గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రయాణికులు రూపొందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. బుర్రిపాలెం గ్రామంలో చేపట్టిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని ఆలపాటి రాజా అన్నారు. మొత్తం కూడా
ఒక అందమైన చెట్లు రెండు పక్కల ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిసిఎల్ ప్రోడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు. సంవత్సరానికి 50 లక్షల చొప్పున 5 సంవత్సరాలకి 2.5 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. కనీసం 8 to 12 ఫీట్ మధ్య ఉండే విధంగా బాగా పెరిగిన మొక్కల్ని తీసుకురావటం ఒకటి. రెండోది దాని చుట్టూ ట్రీ గార్డ్స్, అది వాళ్ళ సిసిఎల్ వాళ్ళ బ్రాండింగ్ తో చేయించుకుంటారు. నెక్స్ట్ 5 years లో అన్ని విలేజెస్ లో అన్ని రోడ్స్ పక్కన ఒక అందమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బురిపాలెంలో ఈ రోజు మొదలు పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడతాం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే సకల ప్రాణులకి లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ అవ్వాలన్నా కూడా పచ్చదనం అనేది అవసరం అని చెప్పి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఒప్పుకున్నటువంటి సత్యం. గత ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి వస్తుంటే పచ్చని చెట్టు కూడా చూడకుండా, ఎన్నేళ్ళది అనేది చూడకుండా నరికి వేసినటువంటి ఘనత వారిదైతే, ఈనాడు పసిపిల్లల్ని ఏ రకంగా పెంచాలో ఆ రకంగా పచ్చదనాన్ని పెంచాలని చెప్పి దానికి నాంది పలికినటువంటి కేంద్ర మంత్రి వారికి మన ప్రాంతం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గౌడ కులస్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని సంజీవయ్య పార్క్ లో గోపా అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కార్తీక మాస వనభోజనాల సందర్భంగా గోపా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. గోపాను విస్తరించాలి, ప్రతి గౌడ బిడ్డ గోపాల సభ్యుడిగా ఉండాలని సూచించారు. ఇటువంటి వేదికల ద్వారా మనం బల ప్రదర్శన చేసుకోవాలని చెప్పారు. కార్తీక వనభోజనాలు కుటుంబాలతో కలిసి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. గతంలో కూడా ఒక విజ్ఞప్తి చేసిన, రాష్ట్రంలో గోపా పరిధిలోకి వచ్చే ప్రతి గౌడు బిడ్డ సభ్యుడిగా అయినట్టయితే సంఘ బలం పెరుగుతుంది. కాబట్టి అందుకు సంబంధించి వాస్తవంగా హైదరాబాద్ లో ఉన్న గౌడ్ల సంఖ్యకు గోపా ఇచ్చేటువంటి దావతు కంపారిజన్ ఉండదు. ఏనుగంత శక్తి అయితే ప్రదర్శనమో ఆవగించంత జరుగుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ వ్యవస్థలో అయినా బలం ఇంతో చూపెట్టుకోవడానికి ఆఖరికి బాలలో కూడా ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. మనకు సంబంధించి కూడా రాజకీయాలకు అతీతంగా నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభాకర్ మీ వాళ్ళకి ఏం చేస్తామని పిలిచి అడిగేటువంటి పరిస్థితి రావడానికి కొరకు సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది సీనన్న గురించి తెలుసు, స్వామన్న తెలుసు, రాజశేఖర్ గౌడ్ గారికి కూడా తెలుసు, సత్యనారాయణ గౌడ్ గారికి తెలుసు. నేను ఎందుకు చెప్తామని అంటే ఇలా తప్పకుండా మన వాళ్ళని కొంత రైట్ కులం అన్న కాడ పంచాయతీ లేకుండా, అంశాలు లేకుండా, సమస్యలు లేకుండా ఉండనే ఉండదు. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సంబంధించినటువంటి ఎవరు గుచ్చుకపోయేది లేదు. ఎవరికి అదృష్టం ఉంటే వాడికి అదృష్టాన్ని వాడు ఆపలేడు, అదృష్టం లేకపోతే తీసుకొచ్చి ఇక్కడోడు లేడు. తెలుగు సుల్తాన్ బాదర్లో కొనుక్కుంటే వచ్చేది కాదు, ధైర్యం పోయి అమీర్పేటలో అడకచ్చుకుంటే దొరికేది కాదు. మనం ఇవాళ ఉన్నంతలా ధైర్యంగా ఉండేటువంటి బొష కులం మనకి, ఎందుకంటే కత్తి పెట్టుకొని కుల వృత్తి చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలుగుతాం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరం కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గౌరవాలను కాపాడుకోవడానికి గట్టిగా మాట్లాడుకుంటాం. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, గోపాను మీకు రాజకీయాలు లేవు, మీరు ఉద్యోగస్తులు లేదా వ్యవహారం చేసేటువంటి వాళ్ళు, మీరు దయచేసి అందరినీ ఐక్యంగా తెచ్చి ఇటువంటి వేదికలు ఇచ్చి బల ప్రదర్శన చేసుకొని కులపరంగా లాభం జరిగేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమ వ్యూహం రూపకల్పన జరగాలని కోరుకుంటూ నన్ను దయచేసి మన్నించండి. నేను యాక్చువల్గా పెద్దపల్లి కోవాలి, నా సహచరి 2 మంత్రులు ఎయిర్పోర్ట్లో ఉన్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్లో. హెలికాప్టర్ అక్కడికి అర్జెంటుగా పోయేది ఉంది కాబట్టి మనం సాయంత్రం వాపసు రావాలంటే తొందరగా పోవాలని అదే. పొద్దున్నేమో హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మీటింగ్ పెట్టుకుంటే అది మన అన్న మహేష్ అన్నతో. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకం నిధులు ఏ విధంగా పొందాలనే అంశంపై సమాలోచనలు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఇంద్రకీలాద్రిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, దేవాదాయ శాఖ కమిషనర్ దుర్గగుడి ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రసాద్ పథకం నిబంధనలు మారుతున్నాయని, దానికి తగ్గట్టు ప్రణాళికలు, ప్రతిపాదనలపై చర్చించామని ఆనం తెలిపారు.
ద్వారా టెంపుల్ టూరిజం ని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. ఈ యొక్క ఆలయం కూడా అందులో చేర్చబడి ఉంది. దీన్ని మరింతగా ఎక్కువ నిధులు సాధించడానికి ఏం చేయాలనే దానిలో పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. క్యూ లైన్లలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్స్ గాని, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు 24 గంటల పాటు లేదా 48 గంటల పాటు ఈ ప్రాంతంలోని రూములు గాని కాటేజెస్ గాని ఉంటే వారు ఇక్కడ ఉండి అమ్మవారి దర్శనం చేయడానికి బాగుంటుందనేటువంటి అనేక సూచనల మీద చర్చించడం జరిగింది. జనవరి చివరి నాటికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రూపొందించి దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా సమీక్షించుకొని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఉన్నటువంటి ఆస్తులను పరిరక్షించడంలో, స్థలాలను పరిరక్షించడం, ఏ విధంగా ఆలయాలకు ఆదాయం వస్తుంది అనేటువంటి దాని మీద సమగ్రంగా దేవాదాయ శాఖ పరిశీలిస్తాం. వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించడంలో, అంతేకాకుండా అమ్మవారి పవిత్రతను మెయింటైన్ చేస్తా ఇవాళ ఏ విధమైన స్కీములు కనుక మనం తెచ్చుకుని ఏ విధంగా అమ్మవారి దేవస్థానం రాబోయే 100 సంవత్సరాలకి సరిపడా వసతి సౌకర్యాలు ఇవ్వాలనే దృఢ సంకల్పం సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ప్రతి వారంకి ఒకసారి చేసి టోటల్ డిపిఆర్ ప్లాన్ తయారు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి సలహా సూచనల మేరకు ఈ గుడి అభివృద్ధిలో మేమందరం పాల్పంచుకుంటామని తెలియజేసుకున్నాం. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు దేవస్థానం పీఆర్ఓ శ్రీనివాసరావు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో వేద పండితులతో వేద ఆశీర్వచనాలు వల్లించారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు తీర్థప్రసాదాలు, పరిమళ విభూది, స్వామి అమ్మవార్ల జ్ఞాపికలను అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన మడకశిర మండలం ఆమిదాలగొంది జెడ్పీ హైస్కూల్ విద్యార్థి చేతన్ హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కేసు పరిష్కారంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రత్న రివార్డులను అందించారు. మృతుడు తల్లి పుష్పలత వివాహేతర సంబంధానికి నిరాకరించిందనే కోపంతో అశోక్ అనే యువకుడు హత్యకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. నాగలక్ష్మి అనే మహిళ సహకారంతో నిందితుడు బాలుని పాఠశాల నుంచి కిడ్నాప్ చేసి కర్ణాటకలోని పావుగడ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చాడన్నారు. విద్యార్థి అదృశ్యం సమాచారాన్ని పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు తెలియజేసి ఉంటే కాపాడేందుకు అవకాశం ఉండేదన్నారు. స్వయాన పెద్దమ్మ కొడుకు, కజిన్ బ్రదర్, అతను ఆమెను కొద్ది కాలంగా సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడు. సో ఆమె దాన్ని రిజెక్ట్ చేసి పెద్దల సమక్షంలో చెప్పడం, పెద్దలు అతను మందలించడం, అప్పటి నుంచి అతను పైన గడ్జి పెంచుకున్నా అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఎక్యూజ్డ్ డిస్కంటిన్యూ చేసి పలు వ్యసనాలకి, బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత ఒక లాడ్జీ కూడా తీసుకొని ఆ లాడ్జీలో ఇక్కడ ఇంకొక లేడీని మెయింటైన్ చేస్తున్నాడు. ఆమెతో ప్లాన్ చేయడం జరిగింది. మా పెద్దమ్మ కూతురు మాట వినటం లేదు, ఆమెకు ఎంతో ఇష్టమైన కొడుకుని చంపాలని ప్లాన్ చేసుకున్నా అని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి జంక్షన్లో కూర్చోబెట్టి పిల్లవాడికి ఏమని చెప్పాడంటే, నేను ఒక మంచి టాయ్ కొంటున్నాను, టాయ్ కొంటానికి వెళదాం రా అని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునేటువంటి జీప్ లాంటిది. సో దాంతో పిల్లవాడు నమ్మి వెళ్ళాడు. పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టడం జరిగింది. సుమారు 1:30 ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగింది. 10:30కి తీసుకెళ్ళాడు. ఈ 2 అవర్స్ టైంలో బాయ్ని మనం సేవ్ చేయగలిగేవాళ్ళం ఇమీడియట్గా కనుక ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే. కించపరిచే పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మను జగన్ వెనకేసుకుని రావడం ఏంటని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సహకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఆర్జీవీ ఇప్పుడు భయపడి పారిపోయారంటూ విమర్శించారు. ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు దమ్ముగా, ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి, కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొడాల నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు బీక్కొని అధికారం పోగానే పోయారు.
అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అధికారం పోయినప్పుడు ఏం చేస్తున్నారు అనే సినిమా తీస్తే హిట్ అయింది. అంతేగాని కేసు పెట్టగానే పోలీసులు పారిపోయి నేనేం చేయలేదు అనే మాటలు ఇవన్నీ కూడా జనాలకి రుచించట్లా. అంటే నువ్వు తీసిన సినిమాలేంటి, నువ్వు డీ కంపెనీ పెట్టావు, బాంబేలో పెట్టావు, అవన్నీ కూడా మేము ఓకే, అక్కడ వరకు ఓకే. నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు గారి మీద సినిమాలు తీసావో ఆ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేట్ అయిపోయాడు. ఇవాళ సైకో జగన్మోహన్ రెడ్డి అనడానికి కూడా అసలు నేనైతే ఎక్కువ ఆ ఫీలింగ్ జగన్ రెడ్డి అని కూడా జగన్మోహన్ రెడ్డి అంట. జగన్మోహన్ రెడ్డి అంటాడు మొన్న సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, వీళ్ళు కేసు పెట్టడం ఏంటి అన్నాడు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసావు, నువ్వు ఇలాంటి విషయాల్లో మాట్లాడకూడదు. మాట్లాడుకోపోగా ఆ సినిమాని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ సినిమాలో పెట్టుబడులన్నీ కూడా నీయే. చంద్రబాబు గారి కుటుంబం మీద అలా తీయడం కరెక్టా? మళ్ళీ అదేంటంటే వివేకం అనే సినిమా, వివేకం అసలు వివేకం సినిమా ఎవరిది చెప్పు? వివేకం సినిమా నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కలిసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కొండగట్టు అంజన్న ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆయన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలిసారి వేములవాడ రాజనను దర్శించుకున్నట్లు చెప్పారు. వైజయంతిస్ మూవీస్ బ్యానర్ లో తన కుమారుడు రోషన్ సినిమా చేయనున్నట్లు చెప్పారు. రావాలని స్వామివారు ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాకు. కొండగట్టుకి చాలాసార్లు వచ్చాను, బట్ వేములవాడ రావడం ఫస్ట్ టైము. అది ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం లాస్ట్ రోజు నేను కూడా కార్తీక మాసం ఈ నెల రోజులంతా మేము కూడా ఉపవాసాలు ప్లస్ అన్ని నిష్టగా ఉన్నాము. బట్ ఫైనల్గా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ పీపుల్ కానీ ఇక్కడ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రోషన్ వచ్చి ఇప్పుడు ఛాంపియన్ అని అశ్విని గారి కల్కి తర్వాత జరుగుతుంది. అవన్నీ కంటిన్యూగా ఉంటాయి.